తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ఎట్టకేలకు ప్రమాణ స్వీకారం చేశాడు. ఇవాళ ఉదయం ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయ్ సీఎం అవగానే సోషల్ మీడియాలో ఓ అంశం వైరల్ అయింది. విజయ్ సీఎం అయ్యాడు, చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ సాధిస్తుందని తమిళులు సంబరాలు చేసుకుంటున్నారు. వారు ఫ్యాన్స్ ఇలా ప్రవర్తించడానికి ఓ బలమైన కారణం ఉంది. తమిళనాట ప్రభుత్వాలు మారి కొత్త సీఎంలు వచ్చినప్పుడు సిఎస్కే టైటిల్ సాధించింది. 2011లో జయలలిత ముఖ్యమంత్రి అయినప్పుడు సిఎస్కే టైటిల్ ఎగరేసుకుపోయింది. ఆ తర్వాత 2021లో స్టాలిన్ సీఎం అయినప్పుడు కూడా సిఎస్కేనే టైటిల్ సాధించింది. ఇప్పుడు విజయ్ సీఎం అవడంతో సెంటిమెంట్ రిపీట్ అయి సిఎస్కే మరోసారి టైటిల్ సాధిస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. వాస్తవానికి ఈ సెంటిమెంట్ కు దగ్గరగానే సిఎస్కే ప్రస్తుత పరిస్థితి ఉంది. సీజన్ ప్రారంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న ఆ జట్టు అనూహ్యంగా పుంజుకొని ప్లే ఆఫ్స్ రేసులో బలంగా నిలబడింది. సంజు శాంసన్ ఆ జట్టు తలరాతను మార్చాడు. 2 శతకాలు, ఓ అర్ధశతకం సాధించి సిఎస్కే విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.